ఈ బులెటిన్ సమర్పించువారు శ్రీ వాసవి టైల్స్ అండ్ టైల్స్ నర్సరావుపేట. శ్రీ వాసవి టైల్స్ అండ్ టైల్స్ వారిచే ప్రారంభించబడిన పల్నాడు జిల్లాలోని అతి పెద్ద మెగా టైల్స్ షోరూమ్ ఇప్పుడు మన నర్సరావుపేటలో మీ ముందుకు వచ్చేసింది. మా వద్ద కజరియా, జాన్సన్, సోమని బ్రాండెడ్ కంపెనీలతో హైదరాబాద్, విజయవాడ పట్టణాలకు దీటుగా టైల్స్ షోరూమ్ డిస్ప్లేలో చూడవచ్చు. ఇవే కాకుండా మా వద్ద ఆల్ గుజరాత్ టైల్స్ అండ్ శానిటరీ ట్యాప్స్, MYK లాటిక్రేట్, రాఫ్ ఎడిసివ్స్ హోల్సేల్ రేట్లకే రీటైల్ గా అమ్మబడును. మా అడ్రస్ శ్రీ వాసవి టైల్స్ అండ్ టైల్స్, నర్సరావుపేట, గుంటూరు రోడ్డు, వై జంక్షన్, వెల్కమ్ ఆర్చ్, HP పెట్రోల్ బంక్ ప్రక్కన, పల్నాడు జిల్లా. ఇట్లు మీ వేమ వెంకటేశ్వరరావు. ఆగస్టు 20న రాఖీ పండుగ సందర్భంగా చిత్రం యొక్క ట్రైలర్ నర్సరావుపేట ఎమ్మెల్యే శ్రీ చెదలవాడ అరవింద్ బాబు రిలీజ్ చేశారు. మరియు చిత్రం యొక్క వీడియో సాంగ్ ను ఏపీ బులియన్ మర్చెంట్ అసోసియేషన్ శ్రీ కపిలవాయి విజయ్ కుమార్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నర్సరావుపేట ఎమ్మెల్యే చెదలవాడ అరవింద్ బాబు మాట్లాడుతూ, ఆడవారి పట్ల తప్పుగా బిహేవ్ చేస్తే ఎవరు క్షమించినా అమ్మవారు శిక్షిస్తుందని ఆయన అన్నారు. శ్రీ కాశీ విశ్వనాథ్ పిక్చర్స్ బి సినీట్ సమర్పించు కన్యక అనే చిత్రం నగిరికల్లు, నర్సరావుపేట, చాగంటివారిపాలెం పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకుంది. చిత్ర దర్శకుడు రాఘవ మాట్లాడుతూ, బి సినీట్ ద్వారా వినాయక చవితికి అన్ని OTTల్లో సినిమా రిలీజ్ చేస్తామని తెలిపారు. నూతన గృహప్రవేశం చేసిన ప్రసాద్ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఆదివాసీ ప్రముఖులు, అదేవిధంగా బంగారం కొట్ట యజమానులందరూ కూడా, ఇవాళ ఇక్కడ చూస్తే బంగారం అంతా ఇక్కడే ఉందా అన్నట్టుగా ఉంది. వాళ్ళ టౌనాలు కూడా ఈ కార్యక్రమం ఎంతో సంతోషంగా పండుగ వాతావరణం జరుగుతుంది. ఇటువంటి పండుగ వాతావరణంలో ఇవాళ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి మరి చరిత్ర కన్యక అనే సినిమా ద్వారా ఒక రిలీజ్ చేయడం జరిగింది. మరి దీనికి ముఖ్యంగా మరి డైరెక్టర్ రాఘవ గారు కానీ, మరి నిర్మాతలు అమరు, సాంబరావు గారు, పూర్ణ గారు, వీళ్ళందరూ కూడా మరి సినిమాని ఎంతో చక్కగా తీర్చిదిద్దారు. సినిమా చూస్తుంటే ఎక్కడ కూడా మరి బోర్ అనేది కొట్టలేదు. అదేవిధంగా ఈ సినిమాలో మధ్య మధ్యలో మీరు సినిమా చూసేటప్పుడు ఎన్టీ రామారావు గారికి ఫిక్స్, అక్కినేని నాగేశ్వరరావు గారికి ఫిక్స్, చిరంజీవి గారికి ఫిక్స్, ఇవి కూడా ఈ సినిమాలో వస్తాయి. ఇది ఒక సాంఘిక సినిమా. అదేవిధంగా జానపదం కూడా మేళవించి ఈ దుష్ట శిక్షణ శిక్ష రక్షణ అనే కార్యక్రమాన్ని చేపట్టడానికి మానవులు ఎవరైనా కానీ ఎక్కడ పాపాలు చేసినప్పుడు వదిలినా కానీ అమ్మవారు మాత్రం వదలరు. ఎవరి పాపాలు వాళ్ళు అనుభవించాల్సిందే. అమ్మవారైతే ఆడవాళ్ళ పట్ల ఎవరైతే నీతిగా ప్రవర్తిస్తారో వాళ్ళకి శిక్ష వేయడానికి మరి వాసవి అమ్మవారు సిద్ధంగా ఉన్నారని తెలియజేయడానికి ఈ సినిమా తీయడం జరిగింది. లోకరక్షణ, శిష్ట రక్షణ కోసం ఈ సినిమా తీశారు. ఇటువంటి కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకెళ్లాలని చెప్పి అందరూ కూడా తెలియజేస్తున్నారు. మా బంగాళ ప్రాంతాలు అందరూ, వారి సోదరులు, వారి ప్రజలు అందరూ కలిసి అమ్మవారి కథ అందరికీ తెలియాలి, ఆంధ్రప్రదేశ్ మొత్తం కాకుండా ఇండియాలో జరగాలని ఉద్దేశంతో డబ్బులు ఖర్చు పెట్టి సినిమా తీశారు. అది న్యాయంగా వారికి భగవంతుడు అన్ని విధాలా సహకరిస్తారు. మరి ఇప్పుడే అదే బాబు గారు చేస్తున్నట్టు సినిమాను కూడా రిలీజ్ చేయడం జరిగింది. అదే రకంగా మొట్టమొదటి మాటకి మా విశ్వాసంలో రావడం, అది రిలీజ్ చేయడం మా అదృష్టం. ఏదైనా మా ఏపీ జిల్లాలో 270 మంది PC నెంబర్లు 26 జిల్లాలు పొందుతారు. 26 జిల్లాల మందికి మా బంగాళ వ్యాపారం తీశారని బట్టి ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒకేసారి తెలుస్తుంది. తప్పకుండా ఏపీ జిల్లాలో కూడా ఈ సినిమాలు కూడా పెట్టడం జరుగుతుంది. దాన్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. మరి ముఖ్యంగా కన్యక అనే పిక్చర్ మరి నిర్మాతలు మన కోరపాటి అమ్మాయి గారు, పూర్ణ గారు, డైరెక్టర్ రాధారావు గారు కూడా ఇక్కడ పిక్చర్ని మా అందరికీ ఎమ్మెల్యే గారు రిలీజ్ చేయడం జరిగింది. ఆ పిక్చర్లో అంశం ఏంటంటే ముఖ్యంగా ఆ అమ్మవారు మహిళల పట్ల ఎవరైనా అసభ్యంగా నీచంగా ప్రవర్తిస్తే వాళ్ళ శిక్ష వేయబడడం అనే అంశము. ఎందుకంటే ముఖ్యంగా ఏంటంటే మహిళల్లో మరి వాళ్ళ ఉంటేనే మనకి కొత్తగా ఉంటేనే వాళ్ళు మన దేశంగానే రాష్ట్రంలో బాగుంటుంది. ముఖ్యంగా వాళ్ళ అంశం తీసుకుంటే అదే మహిళలకి మరి గౌరవించాలనే కార్యక్రమం.
కాబట్టి ఈ కార్యక్రమంలో మన కొత్తూరు సినిమాలో కొత్తూరు వరప్రసాద్ మిత్రుడు కూడా మరి నటించాలని ఇప్పుడే చెప్పాడు. ప్రధాన పాత్ర పోషించారైనా మరి ఆ రోజు వీళ్ళ ప్రోపరేషన్ ఉంటే ఇక్కడ ఓటీపీ ద్వారా మరి మన ఎమ్మెల్యే గారి చేత ఓపెన్ చేసుకుంటాం. ఈ ఓటీపీని అందరూ కూడా ఈ పిక్చర్ని చూసి మరి సక్సెస్ చేసి, ఎందుకంటే మన మిత్రుడు అమర్ గారు పూర్ణ గారు వాళ్ళు మరి పిక్చర్ని సాహసంగా రిలీజ్ చేస్తున్నారు. ఎంకరేజ్ చేయడం ఎందుకంటే మంచి అంశాలు రాష్ట్రానికి ప్రజలకు ఉపయోగపడే అంశాలను తీసుకున్నప్పుడు మనందరం కూడా సినిమా చూసి సక్సెస్ చేస్తే వాళ్ళు ఇంకా మంచి మంచి పిక్చర్లు దానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా మన విజయం అందరూ కూడా మరి ధన్యవాదాలు చెప్తాం. థ్యాంక్ యూ. సిచ్యువేషన్ చూస్తుంటే చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది సార్. శ్రీ వాసవి మాత
ఈరోజు మన భువనశంకర్ టౌన్ హాల్లో మన మిత్రులు పూరపాటి అమరు సాంబశివరావు గారు, పూరపాటి పూర్ణ గారు వీళ్ళందరూ కూడా రావారు మంచి పిక్చర్ కన్యక అనే పిక్చర్ తీయటం, ఇక్కడ ఎమ్మెల్యే గారు డాక్టర్ అరవింద్ బాబు గారు మా చేత కూడా మరి ఆ సాంగ్స్ అవన్నీ కూడా రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా అంశం ఏంటంటే ప్రజలకి ముఖ్యంగా మహిళలకు ఉపయోగపడే అంశాన్ని వాళ్ళు మరి నిర్మించారు. ఏంటంటే మహిళల పట్ల ఎవరైనా అసభ్యంగా కానీ నీచంగా ప్రవర్తిస్తే ఆ కన్యక అమ్మవారు ఊరుకోదు, వాళ్ళని శిక్షించదనే అంశం తీసుకొని నిర్మించడం దీనికి జనాలకి ప్రజలకి అందరికి ఉపయోగపడే అంశం కాబట్టి వాళ్ళు ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఆ పిక్చర్ ని చూసి ఓటీపీ ద్వారా మరి అందరికి వాళ్ళు సక్సెస్ చేయాలని ముఖ్యంగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇలాంటి మంచి అంశాలని వాళ్ళు ఇక్కడ మనం కనుక అందరం సక్సెస్ చేస్తే ఇంకా మంచి మంచి ప్రజలకు ఉపయోగపడే పిక్చర్లు వాళ్ళు ఓటీపీ ద్వారా తీయడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు మరి మన గోల్డ్ షాప్ బంగారు షాప్ లో మన మిత్రులు అయినా కూడా వాళ్ళు సాహసంగా ఈ పిక్చర్ ని తీయటం మనందరం కూడా దాన్ని అభినందించాలని కోరుతూ వాళ్ళు ఈ పిక్చర్ లో సక్సెస్ కావాలని ముఖ్యంగా వారిని అభినందిస్తారు. థ్యాంక్ యూ. పెద్దలు సుబ్రయ్య గుప్తా గారు స్పష్టంగా ఈ సినిమా కాన్సెప్ట్ గురించి వారి గురించి చెప్పారు. ప్రస్తుతం ఉన్న సమకాలీన సమాజంలో ఆడవాళ్ళ పట్ల అకృత్యాలు పెరిగిపోతున్న ప్రస్తుత నేపథ్యంలో సామధాన భేద దండోపాయాలు అంటాము. ఇవన్నీ సామధాన భేద ఉపాయాలన్నీ అయిపోయినాయి. దండోపాయమే కరెక్ట్ అనేది ప్రస్తుతం ఉన్న పరిస్థితి. ఈ దండోపాయానికి కరెక్ట్ గా చేసేట్టుగా ఈ సినిమా మీనింగ్ కానివ్వండి, ఆ మోటివ్ కానీ స్పష్టంగా బాగుంది. ఆడవాళ్ళ పట్ల ఇందా పెద్దలు చెప్పినట్టు సుబ్రయ్య గుప్తా గారు చెప్పినట్టుగా అకృత్యాలకు పాల్పడితే అమ్మవారు ఊరుకోదు అనే ఒక కాన్సెప్ట్ చేయడం అనేది చాలా అభినందించదగిన విషయం. కనీసం ఈ భయంతోనన్నా ఈ అకృత్యాలన్నా కొంత తగ్గుతాయని ఆశిస్తున్నాం. ఈ ప్రయత్నాన్ని చేపట్టిన మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ రోజున భువనచంద్ర టౌన్ హాల్లో ఈ వాసవి కన్యక అనే పిక్చర్ ని ఓటీటీలో తీశారు. మన మిత్రులు వరప్రసాద్ గారు, గోల్డ్ షాప్ అసోసియేషన్ వాళ్ళు మొత్తం దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యారు. మెయిన్ మీనింగ్ అమ్మవారు ఒక స్త్రీల జోలి పోతే అమ్మవారు ఎలా ఉగ్రరూపం దాల్స్తారు ఎలా అనేది ఇప్పుడే మన డాక్టర్ గారు చెప్పారు. సామధాన భేదాలు అయిపోయినాయి, దండోపాయం కాబట్టి అమ్మవారు ఎలా అనేది ఆడవాళ్ళ జోలి పోతే అమ్మవారు ఎలా రియాక్షన్ అవుతారు అనే దాని మీదనే మెయిన్ కాన్సెప్ట్ మీద ఉంది. కాబట్టి ఈ పిక్చర్ ని అందరూ చూసి లైక్స్ పెట్టి దీన్ని సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాం. ముందుగా మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. చాలా థ్యాంక్స్, పిలవగానే మీరు వచ్చారు కవర్ చేయడానికి. ఇది శ్రీ కాశీ విశ్వనాథ్ పిక్చర్స్ బ్యానర్ పై మేము నా మిత్రులు స్టార్ట్ చేశాము. వీళ్ళు చిన్న సినిమా చేద్దాంరా అని మా ఫ్రెండ్ సాంబశివరావు అంటే అది కొంచెం పబ్లిక్ లోకి వెళ్ళి పబ్లిక్ ఉపయోగపడి చేయాలంటే ఈ కాన్సెప్ట్ చెప్పాను నేను. ఎట్లాగంటే ఆడవారి పట్ల చాలా అఘాయిత్యాలు జరుగుతున్నాయి. రీసెంట్ గా కూడా జరిగింది, మీరు చూశారు. వాళ్ళు ఎవరు శిక్షించలేకపోతున్నారు. అప్పుడు ఎవరు పూనుకోవాలి? ఆ అమ్మాయి పూనుకోవాలి. ఆ అమ్మవారు కనుక పూనుకుంటే ఆ పర్యవసానం ఎలా ఉంటుంది అనేది మేము ఈ చిత్రం ద్వారా చేశాము. ఈ చిత్రం ద్వారా ఒక మంచి మెసేజ్ ఇస్తున్నాము. ఈ సినిమా కేవలం 10 రోజుల్లో పూర్తి చేయడం జరిగింది. ముఖ్యంగా కారణం ఏంటంటే నేను నర్సాపేట రామారావు కాలేజీలో చదువుతున్నాను, మాది నగరికల్లు. అందుకని మన ఊర్లోనే ఈ సినిమా స్టార్ట్ చేయాలి అని చెప్పడంతో మా ఊర్లోనే మాతో పెట్టుకున్న క్లాస్మేట్స్ కూడుకొని ఈ ఊరు అంటే నగరికల్లు, నర్సాపేట, చాగంటి వారం పరిసర ప్రాంతాల్లో ఈ సినిమాని షూట్ చేయడానికి అంటే విలేజ్ వాతావరణంలో షూట్ చేయడానికి అవకాశం కల్పించారు. చక్కగా ఆ విలేజ్ వాళ్ళు కూడా మాకు సహకరించారు. ఈ సినిమాని మేము అనుకున్న బడ్జెట్ లో పూర్తి చేయడం జరిగింది. సినిమా చాలా చక్కగా వచ్చింది. ఇందులో 2 సాంగ్స్ కూడా ఉన్నాయి. ఒక సాంగ్ అమ్మవారి మీద ప్రత్యేకంగా అమ్మవారి మీద ఉంటుంది, ఒక సాంగ్ అరిగిరి నందిని అనే సాంగ్ ఉంటుంది. ఆడియోని కూడా ఆగస్టు 15న మేము రిలీజ్ చేశాము. ఇప్పుడు వీడియో సాంగ్ ని రిలీజ్ చేయడం జరిగింది. తర్వాత ట్రైలర్ ని మేము చెప్పగానే ఎమ్మెల్యే గారు చంద్రబాబు అరవింద్ బాబు గారు ఒప్పుకొని ట్రైలర్ రిలీజ్ చేయడానికి వచ్చారు. అసలు ఈ వేదికకి వేదిక జరగడానికి అవకాశం వాళ్ళ గృహప్రవేశం అయినా కానీ ఇక్కడ జరుపుకోండి మంచిగా ఉంటుంది అని మాకు అవకాశం కల్పించిన వరప్రసాద్ గారు, టీవీఎల్ వరప్రసాద్ గారికి ముఖ్యంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ చిత్రం ఈ ఒక 10 days లో BCBET అని ఓటీటీలో రిలీజ్ అవుతుంది. అందరూ తప్పక చూడండి. ఆ తర్వాత మిగతా ఓటీటీలో కూడా రిలీజ్ అవుతుంది. ఈ చిత్రానికి మా గురువు అయిన జేడి చక్రవర్తి గారు కూడా చాలా సపోర్ట్ చేశారు. త్వరలోనే ఆయన ప్రచార చిత్రాలకి ఆయన బైక్స్ కూడా ఇస్తానన్నారు.
సో ఈ సినిమాలో ముఖ్య పాత్రలో శివరామరాజు గారు, విజయ నీర్కొండ, సీరియల్లో ఒక ప్రధాన పాత్ర చేసిన మమత, శిరీష, తర్వాత జబర్దస్త్ వాసు ఇలాంటి వాళ్ళందరూ నటించారు. అందరూ కొత్త వాళ్ళైనా చాలా చక్కగా నటించారు. సినిమా చాలా చక్కగా వచ్చింది. ఈ సినిమాకి కెమెరామెన్ రాము, తరుణ్ అని చేశారు. తర్వాత ఈ సినిమాకి మాటలు వెంకట్ అని ఒక కుర్రాడు రాసిన చాలా చక్కని మాటలు అందించాడు. ఈ సినిమాకి నిర్మాతలైన అమరలింగేశ్వరరావు, సాంబశివరావు కూడా నాకు ఎంతో సహకరించారు. అంటే ఒక చిన్న బడ్జెట్ లోనే ఒక పెద్ద రేంజ్ సినిమా తీసామండి. ఇప్పుడు మామూలుగా ఒక చిన్న బడ్జెట్ లో అంత రేంజ్ సినిమా చేయాలంటే చాలా కష్టం. ఇది మీరు సినిమా చూశాక తప్పక అందరూ అనే మాట. ఇది ప్రజలకి ఉపయోగపడే. నేను ఆల్రెడీ రైటర్ గా నా 2-3 సినిమాలు వచ్చినాయి. ఆల్రెడీ రైటర్ గా నాకు ఎవరిదైన సినిమా వినాయకుడు హీరో కృష్ణుడితో చేశాను. దేవి చక్రవర్తి గారితో 70mm అనే సినిమాకి డైలాగ్ రాశాను, నేనే కో డైరెక్టర్ చేశాను. రీసెంట్ గా నాతో నేను సాయి కుమార్ గారితో ఆ సినిమాకి కో డైరెక్టర్. ఏది బడ్జెట్ చాలా తక్కువ బడ్జెట్ లో చేసాము, మీరు చూస్తుండే. కానీ సినిమా రేంజ్ లోనే చేశాము. కానీ ఓటీటీకి ఏ రేంజ్ బడ్జెట్ పెట్టాలా అంటే ఈ సినిమాకి ఇప్పుడు ఈ రోజుల్లో సినిమాకి థియేటర్ కి జనాలు రావట్లేదు. ఏమైనా ఓటీటీ సినిమా కొత్త ఆర్టిస్ట్ తోటి కొత్తగా చేసిన సినిమా ఓటీటీలోనే అయితేనే జనాలు చూస్తారు, సింపుల్ గా చూస్తారు. అంటే జనాలకి అందుబాటులో ఉండేటట్టు చేశాం. మనం థియేటర్కి వెళ్ళి కష్టాలు పడి చూడకుండా సింపుల్ గా ఇంట్లో కూర్చొని ఓటీటీలో చూడొచ్చు. చాలా చక్కగా కుటుంబం మొత్తం చూడొచ్చు. ఒక టికెట్ మీద 10 మంది చూడొచ్చు. ఆ విధంగా మేము ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ చేయడం జరుగుతుంది. దీనికి ముఖ్యంగా నేను చెప్పుకోవాల్సిన నా ఫ్రెండ్స్ సాంబశివరావు, అమరు అని, తర్వాత మా బామర్ది వీళ్ళందరూ కూడా సహకరించారు. పనిసూరి అని తెలుగుదేశం పార్టీ కార్యదర్శి అక్కడోడు, అప్పుడు కూడా వాళ్ళందరూ కూడా సహకరించారు అన్నమాట. ఇక్కడ షూటింగ్ జరిగేటప్పుడు అందరితో ఒక డాక్టర్ వెంకటశేషయ్య గారు అని వాళ్ళందరూ షూటింగ్ జరిగేటప్పుడు ఆ ప్రజలు సహకరించారు. నేను ఇంతకుముందు రీసెంట్ గా ఎలక్షన్ ముందు కూటమి ప్రచార యాడ్స్ కూడా చేశాను. తెలుగుదేశం కూటమి సంబంధించిన ప్రచార యాడ్స్ జరిగింది. అవును, చిత్రీకరణ మొత్తం నరసరావుపేట, నకరికల్లు, చాగంటి వారిపాలెం పరిధిలోనే మొత్తం జరిగింది. టీవీలో అయితే జరిగింది. అంటే మన సినిమా మన ప్రాంతంలో జరగాలి, ఫస్ట్ మన ప్రాంతం వాళ్ళు చూడాలి అనేది నా కోరిక. మన ప్రాంతానికి మంచి పేరు రావాలి అనే కోరికతోటి ఈ సినిమా చేయడం జరిగింది. ముందు కూడా మన సైడ్ నేను షూటింగ్ పెద్ద సినిమాలు షూటింగ్ ఇక్కడే ప్లాన్ చేస్తున్నాను. మన ప్రాంతపు ఏరియా ఆర్టిస్టులనే తీసుకోవాలని, వాళ్ళకి ఏమైనా రాకపోయినా నేనే ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ముందుకు తీసుకెళ్లాలని కోరిక. ఆ కోరికతో నేను ఈ ప్రాజెక్ట్ ముందుగా స్టార్ట్ అయ్యాను. కన్నికా మూవీ ఈ రోజు రిలీజ్ కార్యక్రమం ఇక్కడ మనం టౌన్ హాల్లో పెట్టుకున్నాము. మా కూరపాటి అమరలింగేశ్వరరావు, రాఘవ వీళ్ళందరూ 10th క్లాస్ నుంచి మిత్రులు అనమాట. సినిమా తీద్దామని చెప్పి అనుకోవడం జరిగింది. దాంట్లో ఏయో సినిమాలు తీసి అట్లా ఉన్నాయి ఇట్లా ఉంది అనుకోకుండా కుటుంబ సమేతంగా సినిమాకి వెళ్ళాలనే ఉద్దేశంతో సరదాగా అనుకున్నా కానీ మన ఇప్పుడున్న సమాజానికి న్యాయం జరిగే పద్ధతిలో ఈ సినిమా మేము రిలీజ్ చేసుకోవడం జరిగింది. ఫ్యామిలీతో వెళ్ళి సినిమా చూడొచ్చు. ఆడవాళ్ళ జోలు వస్తే కనుక ఎవరైనా సరే ఎక్కడైనా తప్పించుకున్నా మన కన్నికా పరమేశ్వరి అమ్మవారి మాట ఆమె చేతుల నుంచి తప్పించుకున్నా ఎవరి వల్ల కాదనేది ఈ సినిమా నీతి అనమాట. ఈ సినిమా తీసినటువంటి మా రాఘవ గారికి అనుకోకుండా మళ్ళీ ఇంకొక అవకాశం వచ్చింది. ఈ సినిమాతో పాటు ఆ సినిమా కూడా మంచి హిట్ కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం అండి. ఈ కాశీ విశ్వనాథ్ పిక్చర్స్ నర్సాపేట ఒక బ్యానర్ ఏర్పాటు చేసాం. ఆ బ్యానర్ లో కూరపాటి అమర్ గారు, పూర్ణచంద్రరావు గారు మరియు సాంబశివరావు గారు ముగ్గురు పార్ట్నర్స్ గా ఉండి ఒక మెసేజ్ ఓరియంటెడ్ పిక్చర్స్ తీద్దాం అనేది ఒక కాన్సెప్ట్ గా ఒక సినిమా స్టార్ట్ చేశాము. దానికి మా చిన్ననాటి స్నేహితుడు 10th క్లాస్మేట్ అయిన రాఘవ్ గారి డైరెక్షన్ లో కన్నికా అనే మూవీని దిగ్విజయంగా తక్కువ బడ్జెట్ లో తక్కువ టైంలో తీయగలిగాము. ఈ తక్కువ బడ్జెట్ తక్కువ సినిమా అనే తక్కువ బడ్జెట్ తక్కువ టైం అనే దానికి మా రాఘవ్ గారు చాలా సహకరించారు. దాంతో పాటుగా ఇందులో నటించిన మమతా గారు కానీ, శివరామరాజు గారు కానీ, లలితా ప్రసాద్ గారు కానీ, మిగతా యాక్టర్లు అందరూ, జబర్దస్త్ వాసు గారు కానీ మాకు బాగా కోఆపరేట్ చేశారు. ఎక్కువ టైం తీసుకోకుండా త్వరగా కొత్త వాళ్ళైనా సరే చాలా బాగా తీసామనుకుంటున్నాం మేము. దీన్ని అందరూ చూసి ఓటీటీలో వస్తుంది మరియు కన్నికా యాప్ ద్వారా కూడా రిలీజ్ చేస్తాము. ఆ రెండింటిలో అందరూ చూసి మమ్మల్ని ఆదరించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ ఆల్.
మాది ప్రాపర్ వచ్చేసి నగరికల్లు. మేము ముగ్గురు నిర్మాతలు ప్లస్ డైరెక్టర్ గారు రాఘవ్ గారు అందరం వచ్చేసి 10th క్లాస్ అన్నమాట. మేము వచ్చేసేసి జనరల్ గా సినిమా తీద్దాము అనేసి జనరల్ గా కూర్చొని మాట్లాడుకునేటప్పుడు ఈ థాట్ వచ్చింది. దాన్ని అమలు పరిచే విధంగా మేము వచ్చేసి శ్రీ కాశీ విశ్వనాథ్ పిక్చర్స్ అనే బ్యానర్ ఒకటి రిజిస్టర్ చేసుకుని దీనిలో లోగో కూడా వచ్చేసేసి మన శివుడు బొమ్మ మనకి ఏదైతే మనకు అందరికీ వచ్చేసేసి వెల్ విషెస్ గా ఉండే మన శివుడు బొమ్మనే మా లోగోగా పెట్టుకుంటే జరిగిందనమాట. దీని ద్వారా వచ్చేసి మేము ఫస్ట్ స్టెప్ వేయడం జరుగుతుంది. ఈ కన్యక మూవీ వచ్చేసేసి ఆడవారి పట్ల ఎవరైనా సరే చెడుగా లేదా తప్పుగా ఎవరైనా ప్రవర్తిస్తే ఎవరు ఊరుకున్నా ఎక్కడ తప్పించుకున్నా అమ్మవారి వరకు శిక్షిస్తుంది అనే కాన్సెప్ట్ మీద వచ్చేసి నేను తీయడం జరిగింది. దీనిలో వచ్చేసి మేము అనుకున్న బడ్జెట్ లో అంతా కంప్లీట్ చేయడం జరిగింది అనమాట. ఈ త్వరలో వచ్చేసి వినాయక చవితికి ఓటీటీలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నాము. మీరు అందరు సహకరించేసి మాకు ఆశీర్వదిస్తారని ప్రార్థిస్తాం. ఈ చిత్రంలో ఒక సాంగ్ ఉందండి, అది వాసవి కన్యకా పరమేశ్వరి టెంపుల్ లోనే షూట్ చేశాము. ఈ సాంగ్ కి ముఖ్యంగా ఆర్యవైశ్య మహిళలు అంతా సహకరించారు. ఆర్యవైశ్య మహిళలు అందరూ ఈ సాంగ్ లో పాల్గొన్నారు. వాళ్ళు కూడా యాక్ట్ చేయడం జరిగింది. వాళ్ళ సహకారం లేకుండా ఈ సాంగ్ జరిగారు. ముఖ్యంగా వాళ్ళకి మేము థ్యాంక్స్ చెప్పాలని నేను కోరుకుంటాను. వాళ్ళందరికీ నా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ ఆర్యవైశ్య మహిళలందరికీ థ్యాంక్స్ చెప్తూ ఉన్నాను.